విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. ప్రధానమంత్రి రోజ్గార్ మేళాలో భాగంగా నేడు దేశవ్యాప్తంగా 1,00,000 మంది నిరుద్యోగ యువతకు అపాయింట్మెంట్ లెటర్ల పంపిణీ. వర్చువల్ విధానంలో దేశ యువతను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ. విశాఖలో పాల్గొన్న కేంద్ర మంత్రి చంద్రశేఖర్. సమసమాజ నిర్మాణంలో మీడియా కీలక పాత్రను పోషించాలి. ఇంటర్నేషనల్ మీడియా డే సదస్సులో ప్రముఖుల వెల్లడి. విశాఖ రేంజ్ డీఎస్సీగా విశాల్ గుని బాధ్యతల స్వీకరణ. 6 నెలల ఎన్డీపీఎస్ కేసుల మీద మరింత దృష్టి పెట్టనున్నట్లుగా వెల్లడి. ఇక డీటెయిల్స్ చూద్దాం. ప్రధానమంత్రి రోజ్గార్ మేళాలో భాగంగా నేడు దేశవ్యాప్తంగా 1,00,000 మంది నిరుద్యోగ యువతకు గాను అపాయింట్మెంట్ లెటర్లను అందజేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ కైలాసపురంలో సాగర్మల కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వర్చువల్ విధానంలో పాల్గొన్న మోదీ దేశ యువతను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. आपके द्वारा होने वाला है प्रधानमंत्री जी। आज जबकि आपके नेतृत्व में एनडीए सरकार के 10 साल मुकम्मल होने जा रहे हैं, तो प्रमाणित तौर पर आंकड़े ये दर्शा रहे हैं कि यूपीए के 10 साल के कार्यकाल की तुलना में आपके कार्यकाल में 10 साल से भी कम समय में सरकारी पदों पर नियुक्तियां कई गुना अधिक हुई। एससी, एसटी और ओबीसी की बैकलॉग वैकेंसी जो कई सालों से खाली पड़ी थी, उनकी पूर्ति भी कई गुना अधिक हुई और बरसों से रुकी हुई प्रमोशंस की भी स्ट्रीमलाइनिंग की गई। भारत सरकार में 3 प्रमुख रिक्रूटमेंट एजेंसीज हैं। यदि बात करें स्टाफ सिलेक्शन कमीशन की, तो यूपीए के 10 साल के कार्यकाल में 2,56,405 नियुक्तियां हुई, जबकि आपके नेतृत्व में 10 साल से भी कम अरसा में दुगने से भी अधिक 5,11,775। यदि बात करें रेलवे रिक्रूटमेंट बोर्ड की, तो यूपीए के कार्यकाल में 4,11,624 नियुक्तियां की गई, जबकि आपकी सरकार के द्वारा 4,92,605। इसी प्रकार यदि बैकलॉग वैकेंसीज की बात करें, शेड्यूल कास्ट, शेड्यूल ट्राइब और ओबीसीज के लिए जो निर्धारित रहती है, तो लगभग 150% अधिक नियुक्तियां पिछले 10 साल से भी कम अरसा में हुई। यूपीए के कार्यकाल में 1,08,034 और एनडीए सरकार के द्वारा आपके नेतृत्व में 2,93,475। దళితుల అభివృద్ధికై ప్రతి సంవత్సరం బడ్జెట్లో కేటాయింపులో పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూపిస్తున్నాయని కేవీపీఎస్ అధ్యక్షులు వై రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ నిధులను దుర్వినియోగం చేస్తున్నారు అంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆయన ఈ సందర్భంగా మండిపడ్డారు. తమ నిరసన తెలియజేసేందుకు గాను డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఫ్లెక్సీలను చేతపట్టి నినాదాలు చేస్తూ ఆందోళన వెల్లబుచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను దళితుల అభివృద్ధికే వినియోగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దీనిపైన ప్రభుత్వాలు దృష్టి సారించాలని కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం దళితుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వాలు చేయటనని ఇవ్వాలని, అది విస్మరించినా కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే దళితులను చూస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఎక్కడైనా బడ్జెట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులకు సంబంధించిన నిధులను కేటాయించాలని, లేని పక్షంలో దళితుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. విగ్రహం దగ్గర మరి పట్టణ కేవీపీఎస్ వారి నాయకత్వంలో దళిత సంఘాలని, బహుజన సంఘాలు కూడా ఏకం చేసి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నా కార్యక్రమం ముఖ్యమైన ఉద్దేశం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరిలోనూ బడ్జెట్లో అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ ప్రవేశపెట్టి దళితుల పురోభివృద్ధి గురించి జనాభా ప్రాతిపదిక మీద మరి నిధులు కేటాయించడం జరుగుతుంది. ఈ నిధులు ఎందుకు కేటాయిస్తున్నారు, దేనికి కేటాయిస్తున్నారు అనుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాల తాలూకా ఆర్థిక పురోభివృద్ధికి ప్రత్యేకంగా కేటాయించినట్లయితే వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందిన దృక్పథంతో కేటాయించడం జరుగుతుంది. కానీ దానికి విరుద్ధంగా ప్రభుత్వాలు కేటాయించిన నిధులు
ఈ సామాజిక వర్గాల పేర్ల మీద మరి వివిధ తాలూకా పథకాలకి వివిధ తాలూకా అభివృద్ధి కార్యక్రమాలకి మళ్ళిస్తున్నారు. పేరు షెడ్యూల్ కులాలది, షెడ్యూల్ తెగలది, వెనుకబడిన వర్గాలది. అభివృద్ధి అనేది అభివృద్ధి చెందిన వర్గాల తాలూకా వాళ్ళు పంచాయతీలైనా, సమితిలైనా, జిల్లా పరిషత్తులైనా, మున్సిపాలిటీస్ అయినా, మున్సిపల్ కార్పొరేషన్స్ అయినా నిధులు కేటాయించడం సంపూర్ణంగా లేనప్పుడు కూడా కేటాయించిన నిధులు కూడా ఏ యొక్క ఆశయాల మీద, ఏ యొక్క సామాజిక వర్గాల పురోభివృద్ధి కేటాయించారో వాటి ఖర్చు పెట్టడం మానేసి మిగతా అంశాల మీద ఖర్చు పెట్టడం జరుగుతుంది. అయితే నా అనుభవపూర్వకంగా చెప్తాను, స్వతంత్రం వచ్చి ఈ రోజు వరకు కూడా ఈ వర్గాలకు కేటాయించిన బడ్జెట్లో నిధులు మాత్రం వారి తాలూకా ఆఫీసులు మెయింటైన్ చేసుకోవడానికి, జీతాలు ఇవ్వడానికి, వాళ్ళ సర్వేలకి, వాళ్ళ తాలూకా సమస్యల మీద ఎక్కువ కానీ నిజమైన తాలూకా ఆర్థిక అభివృద్ధి చెందడానికి ఈ వర్గాలకు మనం సంపూర్ణంగా ఖర్చు పెట్టడం జరగలేదు. అంతేకాకుండా కొద్దో గొప్ప ఖర్చు పెట్టి ఈ వర్గాల్ని సమాజంలోని అభివృద్ధి చెందిన వర్గాల దగ్గర ఈ వర్గాల తాలూకా స్థాయిని దిగజార్చి ప్రతి ఒక్క సమస్యను కూడా ఆర్థిక అభివృద్ధి కూడా ఈ యొక్క కులాలకి లోన్లు ఆనేయండి, బడ్జెట్లు ఆనేయండి, వాళ్ళ పురోగతి కేటాయిస్తుంది ప్రభుత్వం అని మిగతా వర్గాలు ఈ యొక్క చందన వర్గాలు ఈ వర్గాల మీద ఈర్ష్యాభావం కూడా కలగజేయడం అనేది ప్రభుత్వం ద్వారా జరుగుతుందని ఏది అయినప్పుడు కూడా నిర్ణీత సమయంలో ప్రజలు పెట్టుకున్న అర్జీలను పరిష్కరించాలని జీవీఎంసీ అధికారులకు నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, జీవీఎంసీ అదనపు కమిషనర్ కెఎస్ విశ్వనాథన్ ఆదేశించారు. సోమవారం ఆమె జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన డయల్ ఎవర్ మేయర్ జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో పాల్గొని అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా వారి ఇరువురు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డయల్ ఎవర్ మేయర్ కు 13, జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో 96 అర్జీలు స్వీకరించడమైందని అన్నారు. అందులో డయల్ ఎవర్ మేయర్ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగానికి 5, పట్టణ ప్రణాళిక విభాగానికి 2, ప్రజారోగ్య విభాగానికి 1, మొక్కల విభాగానికి 1, పీడీ యూజీడీ విభాగానికి 4, మొత్తం 13 కాల్స్ వచ్చాయని చెప్పారు. అలాగే 3వ జోన్కు 17, 4వ జోన్కి 10, 28వ జోన్కి 15, జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి 8 ఫిర్యాదులు అందాయంటూ తెలిపారు. అలాగే పరిపాలనా విభాగానికి 1, రెవెన్యూ విభాగానికి 9, ప్రజారోగ్య విభాగానికి 7, యూజీడీ విభాగానికి 14 ఫిర్యాదులు వచ్చాయని ఆమె తెలియజేశారు. సామాజిక సేవలో విల్లూరి చిన్నతల్లి చారిటబుల్ ట్రస్ట్ పోషిస్తున్న పాత్ర బహు ప్రశంసనీయమైనది అంటూ అతిథులు కొనియాడారు. జీవీఎంసీ 31వ వార్డు డాబా గార్డెన్స్, విశాఖ నగరపాలక సంస్థ రమాదేవి బానోజీరావు ప్రాథమికోన్నత పాఠశాలలో విల్లూరి చిన్నతల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 300 మంది విద్యార్థులకు గాను నందమూరి అభిమానుల ద్వారా కంచాలు, గ్లాసులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి హాజరైన అతిథులు నందమూరి అభిమానులు మాట్లాడారు. ట్రస్ట్ నిర్వాహకులు విల్లూరు డాక్టర్ చక్రవర్తి, విల్లూరి తిరుమలాదేవి దంపతులు నిస్వార్థంగా చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. పార్టీ పెట్టిన నాటి నుంచి నందమూరి వీరాభిమానులుగా చంద్రబాబు పిలుపు మేరకు పార్టీ ప్రతిష్టకు ఎనలేని సేవలు అందించారంటూ ప్రశంసించారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా పదవులు ఆశించకుండా పార్టీ ఆదేశాల మేరకు ఎన్నో వ్యయప్రసాలతో వివిధ కార్యక్రమాలు నిర్వహించారని చెప్పుకొచ్చారు. మాధురి, అక్షయ, జ్యోత్స్న, ఓకే చూడండి అలా చూడండి, అలా ఉండండి చాలు. ప్రజలే నా దేవుళ్ళ నినాదంతో అలనాడు అన్న ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించి 9 నెలల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ని కుక్కటి వేలుతో పీకారో అలాగా ప్రభుత్వాన్ని తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చారో అందులో భాగంగా ఈరోజు మరి మా ఎవరైతే జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజారంజకంగా పరిపాలించి మరి అభిమానులకు కూడా ఒక చోటు కల్పించాలని వచ్చే ఏదైతే 2024 ఏప్రిల్లో సార్వత్రిక ఎలక్షన్ జరుగుతున్నాయో మరి ఆ ఎలక్షన్లో మరి అభిమానుల్ని మరి కొద్దిగా ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ అలాగే అసెంబ్లీ కానీ పార్లమెంట్ ఎలక్షన్లో కానీ మరి అభిమానులకు కూడా ఒక అవకాశం కల్పించాలని నందమూరి అభిమానులందరికీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే
సౌత్ నియోజకవర్గంలో మరి అభిమానులకు పుట్టింది పేరు సరస్వతి పార్క్. మీ అందరికీ తెలుసు, ప్రతిరోజు పార్కులో అందరు అభిమానులు ఉంటారు, అందులో నందమూరి అభిమానులు ఎక్కువగా ఉంటారు. మరి ఈ సౌత్ నియోజకవర్గంలో మరి అభిమానులకు పెట్టింది పేరు కాబట్టి మరి నియోజకవర్గం టికెట్ ఆ నందమూరి అభిమానులకి ఎవరికైనా కేటాయించాలని చెప్పేసి మేము మరి నందమూరి అభిమానులుగా మేము డిమాండ్ చేస్తున్నాము. మరి ఆ డిమాండ్ అంటే నారా చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేస్తున్నాం. దీని మీద మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి రేపు వచ్చే గవర్నమెంట్ ఎలాగ తెలుగుదేశం గవర్నమెంట్ కాబట్టి అభిమానులకి ఎక్కడెక్కడ ప్లేసులు కల్పించాలో కల్పించి మమ్మల్ని ఆదుకోవాలని, అలాగే మరి మా సాయశక్తుల మరి కృషి చేసి మరి 2024 ఏప్రిల్లో మరి తెలుగుదేశం పతాకాన్ని ఎగరేసినందుకు మా అభిమానులు అందరూ కూడా కృషి చేస్తామని, అలాగే దక్షిణ నియోజకవర్గం తింటూ నా అభిమానులకు ఇవ్వాలని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర మరి ప్రజానికాన్ని. ఇప్పుడు ఏదైతే మరి ఉల్లూరు చెంతల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక స్కూళ్ళలోని మరి సేవా కార్యక్రమాలు చేస్తూ మరి మీ అందరికీ తెలిసిన పత్రికా విలేకరులు అందరికీ తెలిసిన విషయమే. నా కార్యక్రమం అంటే మీరు అందరూ కూడా ఉంటారు. అందులో భాగంగా ఈరోజు రమాదేవి 31వ మాజీ ప్రధాని పివి నరసింహారావుకి కేంద్రం ప్రభుత్వం భారతరత్న ప్రదానం చేసిన నేపథ్యంలో పివి నరసింహారావు విగ్రహానికి పాలాభిషేకం చేసి శ్రద్ధాంజలి ఘటించిన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. పివికి భారతరత్నం లభించడం ఓ తెలుగు వారికి కాక దేశ ప్రజలందరికీ కూడా ఒక వరంగా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తెలుగు వారికి ఇది గర్వకారణమని అన్నారు. దేశ ప్రధానిగా పివి నరసింహారావు పాలనలో ఓ కొత్త ఆర్థిక శకానికి నాంది పలికారంటూ తెలియజేశారు. పివి నరసింహారావు బీజేపీకి సంబంధించిన వ్యక్తి కానప్పటికీ కూడా దేశానికి ఆయన చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ భారతరత్న అవార్డును ప్రదానం చేయడం తమ పార్టీ సంస్కృతికి విధానాలకు అద్దం పడుతుందని అన్నారు. ఈరోజు విశాఖపట్నానికి రాష్ట్రానికి రాగానే గత వారం 4 రోజుల కిందట కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు గారికి భారతరత్న ప్రసాదించిన అవార్డు అనౌన్స్ చేసినటువంటి సందర్భంలో నేను రాజ్యసభలో కూడా మరి ఉపసభాపతి హోదాలో కూర్చున్న సమయంలో కూడా పివి నరసింహారావు గారికి తెలుగు బిడ్డకి ఇటువంటి గౌరవం దక్కటం తెలుగు ప్రజలందరికీ దేశ ప్రజలందరికీ గౌరవంగా నేను చెప్పడం జరిగింది. 5 సంవత్సరాలు దేశ ప్రధానిగా సేవలు అందించినటువంటి శ్రీ పివి నరసింహారావు గారు నిజం చెప్పాలంటే ఒక కొత్త శకానికి ఒక కొత్త యుగానికి భారతదేశంలో నాంది పలికినటువంటి ప్రధానమంత్రి. ఇండియా పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా స్వతంత్ర భారతదేశంలో చూస్తే మీరు 91 ముందు ఒక శకంగాను పివి నరసింహారావు గారు దేశ ప్రధాని అయిన తర్వాత మరొక ఆర్థిక శకంగాను ఆర్థిక రంగంలో అంతకు ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు లైసెన్స్ రాజ్ పేరుతో దేశ అభివృద్ధికి ఏమాత్రం చొరవ చూపించకపోతే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఒక కొత్త ఆర్థిక విధానంతో సరళీకరణతో మార్పు చేసినటువంటి మహనీయుడు పివి నరసింహారావు గారు. ఒక దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో నిజం చెప్పాలంటే కాంగ్రెస్లో పుట్టి రాజకీయంగా పుట్టి పెరిగి ఆయన చనిపోయే వరకు కాంగ్రెస్తోనే ఉన్నారు. రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి ఎప్పుడూ ఆయన మా పార్టీకి సంబంధంగా ఎప్పుడూ లేరు. అయినా ఆయన చేసిన సేవల్ని ఆయన భారత అభివృద్ధికి భారత జాతికి ఆయన చేసిన సేవల్ని గుర్తించి మా ప్రభుత్వం భారత రత్న అవార్డుని నరేంద్ర మోదీ గారు ప్రకటించడం చేతులెత్తి నరేంద్ర మోదీ గారికి కూడా నమస్కరిస్తున్నాం.
ఎన్ని ప్రభుత్వాలు మారినా గిరిజనుల విద్య ఆర్థిక పురోగతికి ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని గిరిజన ఉద్యోగ సంఘాల నాయకులు నిరుద్యోగ గిరిజన యువత వాపోయారు. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం, ఆంధ్రప్రదేశ్ గిరిజన ఉద్యోగుల సంఘం, అల్లూరి విజ్ఞాన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ గిరిజన యువతకు గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించిన శిక్షణ తరగతులను ఉచితంగా నిర్వహిస్తున్నారు. డాబా గార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణ తరగతుల్లో పాల్గొన్న నిరుద్యోగ యువత, వాటిని నిర్వహిస్తున్న గిరిజన సంఘ నాయకులు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాన్ని గిరిజనులపైన వివక్షతను చూపుతున్నాయంటూ ఆవేదన చెందారు. గిరిజనుల విద్యా ప్రమాణాలు పెంచేందుకు గాను వారిని ఉద్యోగులుగా తీర్చిదిద్దేందుకు కావాల్సిన శిక్షణను అందించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయంటూ వాపోయారు. ఆర్థికంగా వెనుకబడి ఉన్న గిరిజన నిరుద్యోగ యువత అత్యధిక ఫీజులు చెల్లించి పోటీ పరీక్షలకు సిద్ధం కాలేని నేపథ్యంలో కనీస ప్రభుత్వాలు ముందుకు వచ్చి ఉచిత శిక్షణ తరగతులను ఏర్పాటు చేస్తే తమకు మరింత ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. విశాఖపట్నం అల్లూరి విజ్ఞాన కేంద్రంలో గిరిజన ప్రాంతంలో వెనుకబడిన శిక్షణ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఈ గ్రూప్ 2 ఫ్రీ కోచింగ్ ఇవ్వాలని చెప్పేసి అకామిడేషను మెటీరియల్తో సహా మనం ఈ అల్లూరి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మనం ఈ గ్రూప్ కోచింగ్ ఇస్తున్నాము. భవిష్యత్తులో ఈ మెగా డిఎస్ ఏదైతే ఉందో వాటి కోసం ఈ ప్రిపరేషన్ ఇవ్వాలని చెప్పేసి ఆలోచన ఉన్నాము. బహుశా ఈ మెగా డిఎస్ ఏదైతే ఉందో అలాగే గ్రూప్ 2 కోచింగ్ ఉందో వాళ్ళందరూ కూడా క్వాలిఫై అయిన తర్వాత మరింత ముందు స్థాయి ఇటువంటి కోచింగ్లు ఈ విశాఖపట్నంలో ముందుకు తీసుకెళ్లే ఆలోచన కూడా ఉంది. ఆ అభిప్రాయంతోనే ఈ గిరిజన సంఘం వారు ఉద్యోగాల సంఘం వాళ్ళందరూ కూడా ఒక ఆలోచన వచ్చి ఈ తాటి మీద వచ్చి గిరిజన ప్రాంతంలో విద్యార్థులకి యువతలందరూ కూడా మెరుగుపరిచే ఆలోచన కలిగించాలని చెప్పేసి ఈ ఉద్దేశంతో ఈ గ్రూప్ 2 కోచింగ్ అనేది ఉచితంగా చెప్పడం జరుగుతుంది. ఇది రంపచోడవరం మొదలుకొని ముంచంపుట్టు, అల్లూరి సీతారామరాజు జిల్లా 11 మండలాలు కలుపుకొని రంపచోడవరం 11 మొత్తం 22 మండలాలు కలుపుకొని అందరినీ కూడా మనం గ్యాదర్ చేసాము. ప్రజెంట్ మనకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు 250 పైగా ఉన్నారు. కొంతమంది రాలేపోయారు, కొంతమంది వచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ అయిన వాళ్ళు దాదాపు 180 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా అకామిడేషన్తో సహా గిరిజన సంఘం ఉద్యోగాల సంఘం గిరిజన సంఘం ఆధ్వర్యంలో వీరికి ఉచితంగా మనము గ్రూప్ 2 కోచింగ్ అనేది చేస్తున్నాం. ఈ గిరిజన సంఘం ఆధ్వర్యంలో అలాగే గిరిజన ఉద్యోగాల సంఘంలో ఇది ఆధ్వర్యం జరుగుతుంది తప్ప ఎటువంటి గవర్నమెంట్ నుంచి రైతులు కానీ వాళ్ళని నడిపించాలని కానీ ఎటువంటి మాకు రైతులకు ఇవ్వలేదు. ఇది మనం స్వతహాగా మన ఒక సంఘం ఆధ్వర్యంలో మాత్రమే ఇది నడుపుతున్నాం. ఆల్రెడీ మన గిరిజన ప్రాంతంలో ఏదైతే ఐటీడీఏ ఉందో ఐటీడీలో మన పిఓ గారిని కలిసాము, అక్కడ కలెక్టర్ గారిని కలిసాము. ఎటువంటి సహకారం కానీ మేము మీ సపోర్ట్గా ఉంటామని అయితే చెప్పలేదు. వాళ్ళ ఇప్పుడున్న అధికారులు అందరూ కూడా గవర్నమెంట్ తొత్తులుగా మరి తప్ప ఒక గిరిజన విద్యార్థికి గిరిజన యువతకి కూడా మనం సపోర్ట్ చేసి పైకి తీసుకున్న ఆలోచన అయితే లేదు. మేము ఇది స్వతహాగానే మనం నడుపుతున్నాం. ఇంకా కోరుకోవడం ఏంటంటే గవర్నమెంట్ ఖచ్చితంగా ఫ్రీ కోచింగ్ అకామిడేషన్ ఇస్తే అనేక మంది గిరిజన ప్రాంతాల నుంచి వచ్చి చదువుకుంటారు, అవకాశం ఉంటుంది. వీళ్ళు ఎక్కడ ఉండాలో ఎక్కడ తినాలో ఎక్కడ పడుకోవాలి తెలియని పరిస్థితులు చాలా మంది తెలియక ఉండిపోయారు. వాళ్ళందరూ కూడా కనీసం చైతన్యవంతులకు చేయాలంటే ఆ గవర్నమెంట్ ఆలోచన ఆదరణ కలిగి ఉండాలి. లేని పక్షాన ఎలాగ వస్తారు? మనం వీళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చామంటే గ్రామాల్లో తిరగడం, వాళ్ళతో మాట్లాడడం, రండి మీరు చదువుకుంటేనే ఒక భవిష్యత్తు ఒక ప్రాధాన్యత ఉంటుంది, గ్రూప్ 2 కోచింగ్ మేము ఇస్తున్నామని చెప్పేసి గ్రామాలు తిరిగి కొంతమంది తెలిసిన ప్రిన్సిపాల్గా ఆ చెక్కుని మనం తీసుకొచ్చాము. ఇట్లాగే గవర్నమెంట్ కూడా ఏదైతే మన గ్రామాల్లో అట్లా చేస్తే ఖచ్చితంగా చాలామంది వస్తారు. కొన్ని వేల మంది ఉన్నారు చదువుకొని డిఎస్సీలకు ప్రిపేర్ అయ్యారు, గ్రూప్ 2కు వచ్చే వీళ్ళందరూ కూడా రాలేకపోతున్నారు. ఎందుకు? ఇంటికి ఆ గ్రామాల్లో ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళు రకరకాలమైన వాళ్ళు ఉన్నారు. కొంతమందిని మనం తీసుకొచ్చి వాళ్ళకి చెప్తే బాగుంటుందనే ఆలోచనతో మనం చేస్తున్నాం. ఈ యొక్క గిరిజన ఉద్యోగుల సంఘం నుంచి సార్ ఆల్ ఓవర్ ఏపీ వైడ్గా కూడా అట్లీస్ట్ ఇది ఫ్రీ రిజిస్ట్రేషన్ చేయించి 250 మెంబర్స్కి ఫ్రీ రిజిస్ట్రేషన్ అనేది చేయించినప్పటికీ కొంతమంది కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేదు. కొంతమంది అయితే ఆల్మోస్ట్గా ఉండి ఇప్పుడు కోచింగ్ అనేది కంప్లీట్ చేస్తుండడం జరుగుతుంది. ఇట్లానే ఒక గిరిజన ఉద్యోగుల సంఘం తరపున ఒక సొసైటీ తరపున మినిమం నీడ్స్ అనేది ఏంటంటే ప్రొవైడ్ చేసి అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేసి ఈ సిచ్యువేషన్లో ఏపీఎస్సీ గ్రూప్ 1, 2 అండ్ ఈ వేకెన్సీస్ అనేది ఫుల్ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని
చేసుకొని ఇంత అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి గిరిజన ఉద్యోగుల సంఘం నిజంగా ఒక గవర్నమెంట్ కూడా లేదు అంటే ఒక పొలిటీషియన్స్ కూడా గవర్నమెంట్ తరపున ఉన్న వాళ్ళు కూడా చెయ్యలేనటువంటిది ఒక సొసైటీ చేస్తుందంటే నిజంగా అసలు మేము చాలా ఏంటంటే లక్కీ ఫెలోస్ అని నేనైతే ఫీల్ అవుతున్నానండి. ఎందుకు అని అంటే ఈ మినిమం నీడ్స్ అసలు షెడ్యూల్ ఏరియా ట్రైబ్స్ వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ క్రైసిస్ ఏంటి అని అన్నది కూడా అసలు హైయర్ ఆఫీషియల్స్ కూడా తెలిసి కూడా మినిమం నీడ్స్ కూడా ప్రొవైడ్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. ఎందుకంటే అట్లీస్ట్గా ప్రిలిమ్స్ అనేది ఈ ఏపీపీఎస్ గ్రూప్ 1 and 2 ప్రిలిమ్స్ క్రాక్ చేసినప్పటికే కదా మెయిన్స్ అనేది ఏంటంటే అటెంప్ట్ చేయగలుగుతాము. అలాంటిది కూడా నిజంగా ఈ 1 month షార్ట్ టైంలో ఇట్లా ప్రొవైడ్ చేసి నిజంగా ఫ్రీగా ఎటువంటి ఫీ కూడా పే చేయలేనటువంటి పరిస్థితుల్లో మాకు ఇలా ఫ్రీ కోచింగ్ అనేది ఇవ్వడం అయితే మాత్రం నిజంగా చాలా అదృష్టంగా మేమైతే భావిస్తున్నాం అండి. చాలా యూస్ఫుల్గా మాకైతే ఉంది. సో ఇటువంటి ఇంకాను అంటే కొంచెం ఇది షార్ట్ టైం అంటే గవర్నమెంట్ అన్నాక ఏంటంటే ఖచ్చితంగా ఇటువంటి మినిమంగా మనకి అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేసి ఫ్రీ కోచింగ్ అనేది ఇస్తే మా వరకు ఏంటంటే మేమనేది ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి బారిన బయటకు పడి అట్లీస్ట్గా మేము చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుందని నా యొక్క అభిప్రాయం అండి. ఎందుకంటే గవర్నమెంట్ ఎందుకు ఉంటారు, మమ్మల్ని అన్ఎంప్లాయ్మెంట్ గ్రోత్ని ఏంటంటే ఎంకరేజ్ చేసి లిటరసీని పెరిగించడం కోసమే కదండి. అందుకనేసి గవర్నమెంట్ సపోర్ట్ అనేది చేస్తే మేము ఇంకా ఎంప్లాయ్మెంట్ అనేది గ్రోత్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. మేము ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా అటెంప్ట్ చేసేటువంటి కెపాబిలిటీ అనేది మాకు వస్తుందన్న ఉద్దేశంతో చెప్తున్నాం. మా యొక్క ఎంపీ గారు గొడ్డెట్టి మాధవి గారు అండి. అంటే మాకు ఇవే టైం అనేది ఏంటంటే నెక్స్ట్ ఇవే కాకుండానండి ఇంకా మాకు కొంచెం లాంగ్ టైం అనేది ఏంటంటే మాకు ఇటువంటి ఫెసిలిటీస్ ఇచ్చి లాంగ్ టైంనే మాకు ఫ్రీ కోచింగ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేసి మా షెడ్యూల్ ట్రైబ్స్కి ఇలా చేస్తే మేము అట్లీస్ట్గా ఈ యొక్క పోటీ ప్రపంచంలో పోటీగా పడి చదువుకునేటువంటి అవకాశం అనేది మాకు కల్పిస్తే మా యొక్క ఫ్యామిలీస్ కూడా సేఫ్ జోన్లో ఉంటుందని ఇది నా యొక్క అభిప్రాయం అండి. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక జగనన్నకు చెబుదాం జేకేసీలోని వచ్చిన అర్జీలు సత్వరమే పరిష్కారం కావాలి అంటూ జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ జిల్లా అధికారులను ఆదేశించారు. అర్జీల పరిష్కారంలోని ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని, నిర్ణీత కాల వ్యవధిలోనే నాణ్యమైన పరిష్కారం చూపాలని ఆయన సూచించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం సోమవారం కలెక్టర్ కార్యాలయం వీడియో సమావేశంలోని ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ప్రజల నుంచి వివిధ సమస్యలపైన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి విచ్చేసిన అర్జీదారుడు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందేలా నాణ్యత కూడిన సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించారు. సమస్యలను సావధానంగా వింటూ వారి అర్జీలను సంబంధించిన అధికారులకు ఎండాస్ చేసి తక్షణమే పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. అనంతరం వివిధ శాఖల్లో పెండింగ్ అర్జీలపై ఆరా తీసిన జాయింట్ కలెక్టర్ ఎప్పటికప్పుడు అర్జీలను పరిష్కరించేలా చొరవ తీసుకోవాలని సూచించారు. దేశంలో నెలకొన్న సామాజిక అసమానతల తొలగింపులోని మీడియా పాత్ర ప్రశ్నార్థకంగా మారిందని పూర్వ యూపీఎస్సీ సభ్యుడు మాజీ ద్రావిడ యూనివర్సిటీ విసి ప్రొఫెసర్ కెఎస్ చలం విమర్శించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రారంభించిన మాక్ నాయక పత్రికకు 104 ఏళ్లైన సందర్భంగా డాబా గార్డెన్స్ లో గల అల్లూరు విజ్ఞాన కేంద్రంలో సోమవారం అంతర్జాతీయ దళిత మీడియా డేను ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి అతిథులు నివాళులర్పించారు. ఇంటర్నేషనల్ దళిత జర్నలిస్టుల నెట్వర్క్ ఐడిజిఎన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలోని ముఖ్య అతిథిగా విచ్చేసిన చలం ప్రసంగిస్తూ ఏ దేశంలో లేని కుల వ్యవస్థ భారతదేశంలో అమలవుతుందని, దాని రూపుమాపడానికే మీడియా పాత్ర తగినంతగా లేదని చెప్పుకొచ్చారు. స్వాతంత్రానికి పూర్వం జాతీయ ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో దళిత బహుజనులకు తగిన ప్రాతినిధ్యం, హక్కుల రక్షణకు అంబేద్కర్ మూక్ నాయక్ పత్రికకు ప్రారంభించారంటూ తెలియజేశారు. మీకు అవకాశం ఉన్నప్పుడు ఎక్కడైనా చిన్న ఒక సెంటెన్స్ అయినా రాయండి. అది మీ బాధ్యత, సామాజిక బాధ్యత. రాయి రోజు ప్రచారం ఉన్నటువంటి అయోధ్య దాస్ ఆయనే ఈ పత్రికలకు కూడా ప్రారంభించాడు. కారణం ఏమిటి అంటే ఆ వేళ ఉన్నటువంటి, ఎందుకు చెప్తున్నానంటే మనం బాబాసాహెబ్ గురించి తెలుసు, దాని గురించి వద్దాం. దానికి ముందున్నటువంటి పరిస్థితులు ఏమిటి? అప్పుడు స్వాతంత్రోద్యమం వచ్చినప్పుడు, స్వాతంత్రానికి ముందు చాలామంది రాజకీయ నాయకులు పత్రికలను ఏర్పాటు చేశారు. అసలు లాలా లజపతి రాయ్
ఆయన గురించి మీరు అందరూ చదివే ఉంటారు. లజపతి రాయ్ గారు కూడా స్టార్ట్ చేశారు. లజపతి రాయ్ బాబాసాహెబ్ని అమెరికాలో కలుసుకోవడం కూడా జరిగింది. ఇది ముఖ్యంగా మూక్ నాయక్ ప్రారంభించడానికి కారణం ఏమిటంటే 1920లో ప్రారంభించాడు. 1920లో ప్రారంభించడానికి కారణం ఏంటంటే అప్పటికి ఉన్నటువంటి పత్రికలన్నీ కూడా యంగ్ ఇండియన్ వచ్చింది. అది లజపతి రాయ్ స్టార్ట్ చేసి గాంధీ తర్వాత నెహ్రూకి, తర్వాత గాంధీ హరిజన్ అని పెంచాడు. ఇవన్నీ పత్రికలు పెట్టడం మన గురించి మీరు ప్రెస్లో చదువుకొని ఉంటారు. అంటే జర్నలిజం చేస్తుంటే అది చెప్పే ఉండుంటారు. అప్పటికున్నటువంటి పరిస్థితులు అంటే ఆయన 1916లో వచ్చాడు. మళ్ళీ లండన్ వెళ్ళి మళ్ళీ 19 తిరిగి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులు చూసినప్పుడు ఎవరికి ఏ కులానికి ఆ పత్రిక ఉంది. ఈ రాజకీయ నాయకులందరూ కూడా తమ కులానికి ప్రచారం చేసుకోవడానికి పత్రికలు పెట్టుకున్నారు. కాబట్టి నేను కూడా పత్రిక పెడతాను. దాని ప్రధాన ఉద్దేశం ఏంటంటే నువ్వు బానిసని చెప్పు, వాడు తిరగబడతాడు. దాని ప్రధాన మూగ నాయకు ఉద్దేశం మూగ నాయకుడు అన్న పేరు పెట్టాడు దానికి. మూగ నాయకుడు అని పెట్టడానికి ప్రధాన కారణం దానికంటే ముఖ్యమైనటువంటి ఇంకో విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆర్థికంగా వెనుకబడిన ముస్లిం కుటుంబాలకు రాజకీయాలకు అతీతంగా ముస్లిం వెల్ఫేర్ సొసైటీ బాస్టగా నిలుస్తుంది అని కమిటీ గౌరవ అధ్యక్షుడు అబ్దుల్ మునీర్, అధ్యక్షుడు హైదర్ అలీ షింకా, షారుఖీ, మహమ్మద్ నజీర్ అన్నారు. ఈ సందర్భంగా న్యూ కాలనీ షింకా గ్రౌండ్స్ లోని మునగపాకకు చెందిన ఓ నిరుపేద ముస్లిం వధువుకు గాను సొసైటీ తరపున అత్యంత ఘనంగా వివాహం చేసి శారీను ఆరుకి అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. తమ సొసైటీ ఏర్పాటు చేసిన నాటి నుంచి నేటి వరకు కూడా నిరుపేద ముస్లింలకు అండగా నిలుస్తున్నామని అన్నారు. ముస్లిం సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని పథకాలు ప్రకటించినా కూడా అమలుకు నోచుకోవడం లేదని వారు వాపోయారు. తమకు తాము అండగా నిలుస్తుంది, ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఈ తరుణంలో తమ వాణి వినిపించేందుకు గాను అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ముస్లింలకు ప్రాధాన్యతను కల్పించి ఈ ఎన్నికల్లో సీట్లను కేటాయించాలని కోరుతున్నారు. జిల్లాలో ఉన్న నిరుపేద ముస్లింలు ఎటువంటి సహాయం పొందడానికైనా తమను సంప్రదిస్తే వారి సంక్షేమానికి సొసైటీ కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో చిన్న రెహమాన్, ఉపాధ్యక్షుడు హాజీ మీర్ అబ్బాస్ హుసేన్, కార్యదర్శి హాజీ సయ్యద్ అమీర్ ఖాన్, కోశాధికారి అహ్మద్ వలీ, హబీబ్, రెహమతుల్లా, షరీఫ్, లుక్మాస్, అస్టుగర్ అలీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. నా పేరు షేక్ అబ్దుల్ మునీర్. నేను మక్కా మసీద్ ప్రెసిడెంట్ని. ఈరోజు మేము హోటల్ సింకా గ్రాండ్లో ముస్లిమ్స్ వెల్ఫేర్ సొసైటీ తరపు నుంచి ఈ ఊళ్ళకి సంబంధించిన అన్ని పార్టీలు వాళ్ళం ఏకమై ఒకే స్థానంలో కూర్చున్నాం. ఈరోజు ఇప్పుడు దాకా ప్రతి ప్రభుత్వం వచ్చే ముందు మా ముస్లిం సోదరులకి అవకాశం కల్పించండి అని, పొలిటికల్గా అవకాశం కల్పించండి అంటే ఎవరన్నా అది ఒక వంకలాగా తీసుకొని మీరు ఒకటే ఇవ్వండి, ఎందుకంటే మీలో పడదు, ఇలాంటి మాటలు చెప్పి మా ముస్లిమ్స్ని బుజ్జగించి ఈసారి అవకాశం అని దాటేశారు. దాటుతూ 72లో దీని గారికి ఇచ్చారు, 94లో రెహమాన్ గారికి ఇచ్చారు. అది 30 సంవత్సరాలు, అంతకుముందు 20, 30, 50 సంవత్సరాలు జరిగిపోయింది. 50 సంవత్సరాలు జరిగిపోయినా మా యొక్క సోదరుల్ని ప్రతి పార్టీ వాళ్ళు వాడుకుంటున్నారు. ఏ పార్టీ వచ్చినా వాళ్ళని మా మనుషుల్ని వాడుకుంటూ వాళ్ళని పక్కన పెట్టాడు. సందర్భం రాగానే అవకాశం వచ్చి మా వాళ్ళు సీట్లు అడిగే స్థాయికి వస్తప్పటికల్లా మీరు మాకు అడగలేదు కదా ముందు, ఇలాంటి మాటలు చెప్పండి. ఎందుకంటే అన్ని పార్టీల్లో పనిచేస్తున్నారు, కష్టపడుతున్నారు. ఇక్కడ ప్రధాన పార్టీలు అందరిలో మా సాయిబులు ఉన్నారు, తెగ కష్టపడుతున్నారు. ముందు నుంచి వాళ్ళకి ఎటువంటి అవకాశాలు కల్పించకుండా ఇది ప్రోగ్రాం ఇలా చేయడం మంచిది కాదు. ఐపీఎస్ల బదిలీలో భాగంగా విశాఖ రేంజ్ డీఎస్సీగా విశాఖ గున్ని నేడు బాధ్యతలను స్వీకరించారు. విజయవాడ డీఎస్పీ లా అండ్ ఆర్డర్ గా పనిచేస్తూ పదోన్నతి పైన వచ్చారు. విశాఖపట్నం రేంజ్ ఐజీగా విధులు నిర్వహిస్తున్న ఎస్ హరికృష్ణని డీజీపీ కార్యాలయంలో ఐజీ పర్సనల్ గా బదిలీ చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ రేంజ్ పరిధిలో ఎస్పీలు ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి తమ శాఖలో అన్ని విభాగాలను పటిష్టపరిచేందుకు కృషి చేస్తానని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రజల లక్ష్యంగా పోలీస్ స్టేషన్ స్థాయిలో అందరికీ న్యాయం జరిగేలా చేయడమే తన ప్రథమ కర్తవ్యమంటూ తెలియజేశారు. అదేవిధంగా మన్యం, పాడేరు వంటి ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలియజేశారు. గంజాయిని
నిర్మూలించేందుకు ప్రత్యేకంగా దృష్టి పెడతానని చెప్పారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలకు లోబడి పనిచేస్తూ ముందుకు వెళ్తానని అన్నారు. తాను ఎన్నవెళ్లనా ప్రజలకు అందుబాటులో ఉంటానని, వార్తలు ప్రచురించే ముందు తనను లేదా తమ ఎస్పీ స్థాయి అధికారులను సంప్రదించి వాస్తవాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. as DIG Vizag range. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత అందరూ ఎస్పీలతో కానీ ఆఫీసర్స్తో కానీ డీటెయిల్డ్గా ఒక రివ్యూ తీసుకొని ఏ ఏరియాస్ మనం ఫోకస్ చేయాల్సి ఉంది, ఏ ఏరియాస్లో మనము ఇంకా ఇంప్రూవ్మెంట్ తీసుకోవాల్సి ఉంది, అవన్నీ కూడా నేను నేర్చుకుంటాను. అదేవిధంగా ఐ విల్ టేక్ అ స్టాక్ ఆఫ్ థింగ్స్. ముఖ్యంగా డిఐజీగా మై మెయిన్ ఫోకస్ ప్రజలకి మెరుగైన సేవలు అందించడము, క్షేత్రస్థాయిలో అదేవిధంగా పోలీస్ స్టేషన్ స్థాయిలో ప్రతి ఒక్క ప్రజలు వచ్చిన వాళ్ళకి జస్టిస్ జరగాలి, అది కూడా మనము ఫోకస్ పెట్టుకోవడం జరుగుతుంది. మోర్ అండ్ మోర్ మనము ఆలోచిస్తే మీరందరూ తెలుసు డిఐజీ వైజాగ్ రేంజ్లో చాలా మారుమూల ప్రాంతాలు, ఎస్పెషలీ మన్యం ఏరియాస్ ఉన్నాయి, పాడేరు, ఈ ఏరియాస్లో కూడా శాంతి భద్రత కాపాడుకుంటే మనకి ప్రయారిటీ ఏరియా ఉంటుంది. విల్ బి ఫోకసింగ్ ఆన్ ఆల్ దీస్ ఏరియాస్. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం పరంగా కూడా మనము ఫోకస్ దీని మీద సాధించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకు మీరందరికీ తెలుసు, గత 6 months నుంచి ప్రభుత్వం ఎన్డీపీఎస్ పైన చాలా గట్టిగా ఒక ఉక్కువాదం టైప్ చేయడం జరిగింది. దీంతో చాలా కేసెస్ ఎన్డీపీఎస్ తగ్గాయి. మనకి ఎన్డీపీఎస్ కేసెస్లో మన డీటెయిల్డ్గా ఏ ఏరియా నుంచి మనకి ఈ గాంజా రవాణా జరుగుతుంది, అదేవిధంగా ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మనము ఫోకస్ చేసి దాన్ని అరకట్టడానికి తీసుకోవాల్సింది చర్యలు కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. ఓవరాల్ ఐఎమ్ హ్యాపీ. మీరందరికీ తెలుసు నెక్స్ట్ ఒక ఫ్యూ మంత్స్లో ఎలక్షన్ కూడా మనకి ఇట్స్ అప్కమింగ్ ఎలక్షన్స్ ఉన్నాయి మనకి. ఆ ఏరియాలో కూడా మనం ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని జారీ చేయడము, అదేవిధంగా నిష్పక్షపాతంగా పనిచేస్తూ ఎలక్షన్ కమిషన్ కానీ చేసినటువంటి ఇన్స్ట్రక్షన్స్తో మనము క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేయడానికి మనము వి విల్ వర్క్ హార్డ్. ఓవరాల్ వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ప్రధానమంత్రి రోజ్గార్ మేళాలో భాగంగా నేడు దేశవ్యాప్తంగా 1,00,000 మంది నిరుద్యోగ యువతకు అపాయింట్మెంట్ లెటర్ల పంపిణీ. వర్చువల్ విధానంలో దేశ యువతను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ. విశాఖలో పాల్గొన్న కేంద్ర మంత్రి చంద్రశేఖర్. సమసమాజ నిర్మాణంలో మీడియా కీలక పాత్రను పోషించాలి. ఇంటర్నేషనల్ మీడియా డే సదస్సులో ప్రముఖుల వెల్లడి. విశాఖ రేంజ్ డీఎస్సీగా విశాల్ గుని బాధ్యతల స్వీకరణ. 6 నెలల ఎన్డీపీఎస్ కేసుల మీద మరింత దృష్టి పెట్టనున్నట్లుగా వెల్లడి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.